ఇప్పుడు కేవలం మళ్ళీ ఏదో పదవి కోసం, ఏదో ఒక రాజ్యసభకో, ఏదో ఒక చిన్న రాష్ట్రంలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్ కోసమో అంత కక్కుర్తి పడాలనా? అవసరమా? ప్లీజ్, యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్, మై డియర్. రారా పోరా అనుకునేటువంటి వాళ్ళం మనమిద్దరం కూడా, ఏరా ఏరా అనుకునేటువంటి వాళ్ళం మనమిద్దరం కూడా. ఎందుకంటే ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఆ గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి మై డియర్ ఫ్రెండ్. ఈ విధంగా మళ్ళీ రాహుల్ గాంధీనంటే బీజేపీలో తమరి ప్రాపకం పెరుగుతుంది, ఏదో వస్తుంది. ఏమన్నారండి? ఎందుకోసం? రాహుల్ గాంధీ గారు అన్నదేమి? మహారాష్ట్రలో పోయిన అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు, అంటే మధ్యలో 4.5 సంవత్సరాల కాలంలో కేవలం 50 లక్షల ఓట్లు, కొత్త ఓట్లు మాత్రమే నమోదైతే, పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మళ్లీ అసెంబ్లీ ఎలక్షన్ 6 నెలల మాసంలో మళ్లీ 45-50 లక్షల కొత్త ఓటర్లు ఎలా చేరుతారు? ఇలాంటి తెలివితేటలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు బాగా చెప్పగలుగుతారు కదా. ఈ మధ్య ఇప్పుడే నేను ఈరోజే చూసింది, నేను మామూలుగా ఇవన్నీ ఎక్కువ చూడడం, కానీ ఎవరో స్నేహితుడు బాధతో పంపినాడు, నీ స్నేహితుడు చూడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని. అది చూసిన తర్వాత అరే, ఆ లాజిక్ తమరు చూడలేదా సార్? 4.5 సంవత్సరాల్లో 50,000 ఓట్లు, దాదాపు 6 నెలల్లో 50,000 ఓట్లు. ఏమంటారు? ఈరోజు బీహార్లో 65 లక్షల ఓట్లు ఒక్కసారిగా తీసేయడం, అది ఏ విధంగా ఎవరైనా ఒప్పుకుంటారు? అరే, వీవీప్యాడ్లు ఇది ఈవీఎంలతో సమానంగా అన్ని కూడా మీరు అవి కూడా లెక్కించండి అంటే ఏమి బాధ? ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక ఉదాహరణ తీసుకొని రీసెర్చ్ చేసి, అవును తమరు చెప్పినట్టు మా పార్టీ వీకు, మీలాంటి బలమైన నాయకులు మాకు లేరు కదా సార్. ఇప్పుడు మేము బలహీనలే, రైట్, బలహీనలే, కరెక్ట్. అరే, మాకు ఏజెంట్లు లేరు అని అయినంత మాత్రాన ఒక నియోజకవర్గంలో 1,250 ఓట్లు చేర్చుకోవడాన్ని సమర్థిస్తారా తమరు? ఇవన్నీ మేము ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీ గారు కానీ, 25 పార్టీలు కానీ, మేము కానీ ప్రశ్నిస్తుంది ఏమి? ఎవరిని ప్రశ్నిస్తున్నాం? ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తున్నాం. తమరికేం నొప్పి అంటాను నేను. లెట్ ఎలక్షన్ కమిషన్ రియాక్ట్. ఎలక్షన్ కమిషన్ లేని తమరికెందుకు సార్? ఏమి తమరి మాట మాట్లాడితే ప్రాపకం పెంచుకోవడాక? నో, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇట్స్ నాట్ కరెక్ట్. బెటర్ అలాంటి మాటలు రాహుల్ గాంధీ గారి మీద. ఈ దేశం కోసం అతనే పదవి ఉంచుకున్నాడు, పార్టీ పదవి. మల్లికార్జున ఖర్గే గారు అయినారు ఈరోజు. ఈజ్ అ ఫైటర్. ఈ దేశం అంతా తిరిగినారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ అవ్వ, వాళ్ళ నాన్న ఈ దేశాని కోసం, వాళ్ళ తల్లి దేశాని కోసం ప్రాణత్యాగాలు, ఆస్తుల త్యాగాలు, ఇంకేమి చేయాలని, ఇంకేం త్యాగాలు చేయాలి? తమరి కోసం వాళ్ళు ఒక రాజ్యసభకో ఇంకోటికో ఏమైనా ఒక త్యాగం చేయమని చెప్తారా? ఈ విధంగా పాపం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏమీ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రిని మాత్రమే చేసింది. ఇంకా అతనికి ఏదో కావాలి, దానికోసం ఏదైనా త్యాగం చేయమని అడుగుతామా? ఐఎమ్ సారీ మై డియర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఐఎమ్ వెరీ సారీ. చాలా తప్పు మాట్లాడినాం. ఇలాంటివి కనీసం భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకో. వస్తాయి పదవులు, వస్తాయి పోతాయి. మనిషి గౌరవాన్ని కాపాడుకోవాలి మై డియర్, చూసుకో. సో నీలాంటి తెలివితేటలు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారికి, వాళ్ళందరికీ లేవు కాబట్టి మేము గర్విస్తా ఉన్నాం. మీలాంటి తెలివితేటలు వద్దు వద్దు వద్దు. ప్రజాస్వామ్యంలో అది మేమెవ్వరూ ఒప్పుకునేటువంటిది కాదది.